సార్ నమస్తే అండి. మీ పేరండి? నా పేరు నున్న గంగరాజు అండి. ఏం చేస్తుంటారు? నేను చిన్న బడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతుందండి. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అంతా బాగానే ఉందండి. ఇదివరకంటే ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. చాలా బాగుంది. మరి ఇంత బాగున్న ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజమంటారు? లేదండి, అంతా బాగానే ఉంది. వైసీపీ వాళ్ళు ఏదో కొంక చూపించాలి కదా, దానివల్ల వాళ్ళు పుట్టించే మాటలు ఇవి. చంద్రబాబు గారు అమరావతి రాజధాని పనిలో నిమగ్నమై ఉంటే వైఎస్ జగన్ గారు అసలు అమరావతి రాజధాని అవసరం లేదని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? లేదండి, అమరావతి పనిలోనే ఉన్నారు చంద్రబాబు గారు. మనకి అమరావతి రాజధానిగా అవసరమా, అవసరం లేదంటారు? రాజధాని కావాలండి, రాజధాని కావాలి. రాజధాని కావాలి. అవసరం లేదు అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదండి. రాజధాని ఉంటేనే కదా మనకి ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళేది తిరగడానికి. మనకి మన ఆంధ్రాలో రాజధాని ఎక్కడంటే ఏలేట్ చూపించడానికి లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు చంద్రబాబు గారు రాజధానిని నిర్మిస్తాను కాబట్టి అది మనకు రాజధాని కావాలి కాబట్టి అది రాజధాని మనకి ముఖ్యం. మనకి మహానాడు కార్యక్రమం ఒకటి మొదలైంది సార్. ఈసారి మహానాడు కార్యక్రమంలో లోకేష్ బాబు గారికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉందంటారా? ఉందండి, లోకేష్ గారు పార్టీ బాధ్యతలు అప్పచెప్తేనే బాగుంటుంది. లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమంటారు? 100% అది స్కామ్ జరిగింది కాబట్టి అరెస్ట్ అవుతారని. స్కామ్ జరిగిందంట. లిక్కర్ స్కామ్ గ్యారంటీ జరిగింది. వల్లభనేని వంశీని జైల్లోనే చంపేస్తారని, ఆయనకి ప్రాణహాని ఉందని అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అది ఎంత అబద్ధం అండి. ఆయన ప్రాణహాని ఉందన్నది అది అలా వైసీపీ పుట్టించిన మాటలు అవి. వాళ్ళు చేసేది తప్పు చేశారు కాబట్టి జైల్లో ఉన్నారు అంతవరకే. కానీ ప్రాణహాని ఉందంటే వాళ్ళు వైసీపీలో ప్రాణహాని ఉందని చెప్తున్నారు అంత తప్ప టీడీపీ వాళ్ళు అంత బాగానే చూస్తున్నారు. కాకపోతే అది శిక్ష అనిపిస్తున్నారు అంతే. అది ఈసారి అధికారంలోకి వచ్చేది మేమే, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమా చూపిస్తామని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ అభిప్రాయం? అదంతా జరిగే పని కాదండి. ఇప్పుడు 4 ఏళ్ళు ఉంది కదా, ఇంకా ప్రస్తుతానికి ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదు. చూపిస్తానన్నది చాలా టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి చంద్రబాబు గారు చేసే అభివృద్ధిని బట్టి, చేసే సంక్షేమ పనులు బట్టి అంతా బాగుంటుంది కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ చంద్రబాబు గారే వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు ఏర్లే పారాయంట సార్, ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదని ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంట, అది ఎంతవరకు నిజం అంటారు? జగన్ గారు ఉన్నప్పుడు ఏళ్ళు ఫార్లు అయ్యానంటే ఏళ్ళు ఫార్లు చూపించారు. అట్లాగే మన మీద కూడా కరెంటు బిల్లు మీద కానీ ట్యాక్సుల మీద చెత్త పనుల మీద అన్నీ చూపించారు కాబట్టి జనాలకి అర్థం కాక కొంచెంమంది వైసీపీలు పుట్టించిన మాటలు అవి. అదేం కాదు, ఇంకా సంవత్సరం అవ్వలేదు కాబట్టి జూన్ నెల లోపల నుంచి స్టార్ట్ చేస్తారు. అమ్మఒడి కాడ నుంచి బస్సు ఫ్రీ అన్నది కాడి నుంచి అన్నీ స్టార్ట్ చేస్తారు కాబట్టి అవి వదిలిన కాడి నుంచి జనాలకి తెలుస్తుంది. చంద్రబాబు గారు మంచితనం చేసింది అన్నది, జగన్ మంచితనం చేసింది అన్నది అప్పుడు చూపిస్తారు. అంతా మంచిగా జరిగిద్దని చంద్రబాబు గారి మీద మా అభిప్రాయం. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కావాలంటారా, పథకాలు కావాలంటారా? అభివృద్ధే కావాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి ఉంటేనే కదా మనం ఎక్కడి వరకైనా వెళ్ళి ఏలేట్ చూపించేది. అభివృద్ధే కావాలని మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు గారు పథకాలు ఇవ్వట్లేదని ఆ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే చెప్పాం కదండి, వచ్చింది సంవత్సరం అవ్వట్లేదు కదా, చేస్తారు, చేసి చూపిస్తారు. అప్పుడు వైసీపీ వాళ్ళు నోటి మీద ఏలేసుకుంటారు. 2027లో జగన్ పాదయాత్ర మొదలు పెడతారంట సార్, ఈసారి ప్రజలు ఆదరిస్తారంటారా? 2027గా ఆదరించే టైంకి ఇంక జనాల్లో మార్పు రావాలి కదండి. అప్పటికి జరిగేది ఏదో జరిగింది ఏదో అన్నది తర్వాత చూస్తారు. వాళ్ళు అన్నది ఇప్పుడు అవ్వదు కదా, ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది కదా. అప్పుడు ఏదన్నది అప్పుడు ఆలోచించి చెప్పించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.